తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెంకటేశ్వర స్వామి దర్శనం, అదేవిధంగా పద్మావతి అమ్మ ఈరోజు శ్రీకాళహస్తి శివయ్య దర్శనం కూడా ఈరోజు చేసుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకోవడం, తీర్థ కూడా చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు చేసుకునేది కూడా ఒకటి, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం మీద ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా ఉండకూడదు, ఎటువంటి ఉపద్రవాలు కూడా రాకూడదు, ప్రజలందరూ ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి ఈరోజు దైవ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఆ దేవదేవుని దర్శనం చాలా బాగా జరిగింది. ప్రజలందరూ కూడా, నేను ఇక్కడ చూస్తే అక్కడ ఇంచుమించు 60-70 వేల మంది తిరుపతి కొండ మీద దర్శనం చేసుకుంటే, సుమారుగా అలవేలు మంగం దగ్గరకు వచ్చేసరికి 30-40,000 అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈరోజు శివయ్య దర్శనం దగ్గరికి వచ్చేసరికి చాలా మంది భక్తులు ఈరోజు ఇక్కడ ఉన్నారు. విషయం ఏంటంటే, భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. సుమారుగా ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే ఈ 4 రోజులు కూడా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడు కూడా రద్దీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేయడం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం వల్ల నిజంగా చాలా ఆనందంగా ఉంది. అన్నది కరెక్టే, మెన్ పవర్ కొంచెం తక్కువగా ఉన్న మాట కూడా వాస్తవమే. దానికి కూడా సరైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అన్నది కూడా మేము ఆలోచిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీకు తెలుసు, మొన్న రీసెంట్గా మహాశివరాత్రి కూడా ఎంత వైభవంగా జరిగిందో, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం. ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకుని రివ్యూ చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్య కూడా ఆ రోజు మా దృష్టికి కూడా వచ్చింది. ఇమీడియట్గా దానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. స్టేషన్కి సంబంధించి పాత బిల్డింగ్లోనే స్టేషన్ కానీ కొనసాగుతున్నాయి. రెనోవేషన్కి అన్నిటికంటే మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలండి, లాస్ట్ 5 సంవత్సరాల వ్యవస్థ నిర్వీర్యం చేసిందండి. ఇప్పుడు మళ్ళీ మేము రీస్టోర్ చేసుకుంటున్నాం. ఒకటి సీసీ కెమెరాస్ అవనివ్వండి, డ్రోన్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మేము రీస్టోర్ చేసుకుంటున్నాం. ఆఖరికి సిస్టమ్స్ ఏదైతే మినిమం ఇవ్వాల్సిన ఇవి కూడా పోలీస్ వ్యవస్థకి ఇవ్వడం మానేశారు లాస్ట్ గవర్నమెంట్లో. అవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే శిథిలావస్థకు వచ్చిన పోలీస్ స్టేషన్స్ పునర్నిర్మాణానికి కూడా చేపడతాం. ఓకే, థ్యాంక్ యూ.